నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. రైతన్నల పొట్టలు కొట్టేలా ఉన్న నిబంధనలు సడలించి మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని, బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన జిల్లా సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం, కౌలు రైతుదారుల సంఘం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెటింగ్ యార్డుల వద్ద, సిసిఐ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నందా తుఫాను వచ్చింది. 5,691 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం, నామమాత్రమైనటువంటి సహాయం కూడా రానటువంటి పరిస్థితి. హడావిడి ఎన్యూమరేషన్. ఈనాటి వరకు కూడా మందా తుఫాన్ తర్వాత మరి దింత్యా కూడా వచ్చింది. కానీ ఈనాటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపోయినటువంటి వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, ఉద్యానవన రైతాంగానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం అని చెప్తుంది. ఎక్కడుంది డబుల్ ఇంజన్ సర్కార్? ప్రధానమైనటువంటి 65% పైగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన తర్వాత ఎలా అవుతుంది డబుల్ ఇంజన్ సర్కార్? ఆత్మనిర్భర్ భారత్ అని నేను అడుగుతున్నా. ఎక్కడుంది మీ ఆత్మనిర్భర్ భారత్? రైతుకు ఒక్క రూపాయి నష్టపరిహారం చెల్లించకుండా పంటల బీమా పథకం, ఇన్సూరెన్స్ గతంలో రైతాంగానికి ఉండేది, కానీ ఇవాళ దాన్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. మీ పంటలు మీరే ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కాబట్టి కేవలం కంటి తుడుపుగా మాత్రమే ప్రకటనలు తప్పనిచ్చి ఆచరణలో ఒక్క రూపాయి కూడా ఈనాటి వరకు కూడా రైతాంగానికి చెల్లించేటువంటి పరిస్థితి. స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం పెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ అని చెప్పి, అన్నదాత సుఖీభవ ఉన్నదా, అన్నదాత దుఃఖీభవగా ఉన్నదా అని చెప్పి అడుగుతున్నారు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పత్తి పూర్తిగా నష్టపోయారు. ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. 20,000 రూపాయలు మంజూరు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నదా? చేస్తున్నారా? మంజూరు లేదు ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల సమస్య పైన పూర్తి నిర్లక్ష్యంతో ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఐ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించింది. అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడ, అలాగే తిరువూరు, అనేక ప్రాంతాల్లో ఈ మార్కెటింగ్ యార్డుల వద్ద చేయటం, గుంటూరు సిసిఐ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఈరోజున జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలపైన స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతులతో కలిసి, రైతాంగాన్ని కలుపుకొని గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం యొక్క రైతుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ మార్కెటింగ్ యార్డు వద్ద నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.